Hello everyone, welcome back to my YouTube channel. So today's video is whether the pursuing of graduations along with the CA, CMA and CS courses is important or not. As per the UGC, University Grant Commission of the India, CA, CMA and CS has been recognized as the post-graduation. So why it is so important for the CA, CMA and CS student to pursue the graduations? I'm going to give you the list of the reasons by which you are going to convince this graduations is very important. ఈ వీడియో మొత్తంలో నేను ఎక్కడైనా సిఏ అన్నాను అంటే ఇట్ రిఫర్స్ టు సిఏ, సిఎంఏ అండ్ సిఏ స్టూడెంట్. ద ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ రీజన్ ఈజ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఎక్స్ట్రా డిగ్రీ విత్ వెరీ లెస్ ఎఫర్ట్స్. ఎందుకంటే సిఏలో మనం ఏదైతే చదువుతామో డిగ్రీలో కామన్ సబ్జెక్ట్ చాలా వరకు కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో విత్ వెరీ లెస్ ఎఫర్ట్స్ you are going to get an extra degree. So why not to get an extra degree with very less efforts? And then the next reason is the graduations act as a backup plan in case of uncertainty. ఎందుకంటే సిఏ, సిఎంఏ అండ్ సిఎస్లో ద పాస్ పర్సంటేజ్ ఈజ్ వెరీ లెస్. అండ్ అలాంటి సిచ్యువేషన్స్లో మనము కెరియర్లో వేరే అదర్ ఆల్టర్నేట్ ప్లాన్కి వెళ్ళాలి అనుకుంటే ద గ్రాడ్యుయేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంబీఏ చేయాలన్నా లేదా సిఎఫ్ఏ చేయాలన్నా లేదా ఏదైనా అదర్ ఆల్టర్నేటివ్ కోర్స్ చేయాలన్నా గ్రాడ్యుయేషన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే ఎన్ని మోడ్స్లో గ్రాడ్యుయేషన్ చేయొచ్చు అంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి చేయొచ్చు, లేదా డిస్టెన్స్ మోడ్లో చేయొచ్చు, లేదా కరస్పాండెన్స్లో చేయొచ్చు, లేదా ఆన్లైన్ మోడ్లో కూడా చేయొచ్చు అన్నమాట. అయితే మీరు డిస్టెన్స్లో కానీ లేదా ఆన్లైన్ మోడ్లో కానీ చేస్తున్నప్పుడు ఏ యూనివర్సిటీస్ అయితే అప్రూవ్ అవుతాయో బై యూజీసీ, డిఈబి. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, డిఈబి అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ద్వారా అప్రూవ్ అయిన యూనివర్సిటీస్లో మాత్రమే మీరు డిస్టెన్స్ లేదా ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అవ్వాలన్నమాట. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ పర్సూ చేస్తున్నామో దానికి వాల్యూ అనేది ఉంటుంది. మనం జాయిన్ అవ్వాలి అనుకున్న యూనివర్సిటీ అప్రూవ్ అయిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్కూల్.com ఆర్ collegevidya.com అనే వెబ్సైట్కి వెళ్ళి మనం చెక్ చేస్తే కనుక లిస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఏవైతే అప్రూవ్ చేయబడ్డాయో ఆ లిస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. సో దాని ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే ద అదర్ రీజన్ గ్రాడ్యుయేషన్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి అదర్ రీజన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద కార్పొరేట్స్ అనేవి అలాంగ్ విత్ ద సిఏ, సిఎంఏ అండ్ సిఎస్ కోర్సెస్తో పాటు గ్రాడ్యుయేషన్ కూడా చాలా మ్యాండేటరీగా చెక్ చేస్తున్నాయి. నేను సిఎంఏ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు గ్రాడ్యుయేషన్ ఉందా లేదా అని కూడా కంపల్సరీగా చెక్ చేశారు. సో ఇంపార్టెంట్, క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి, ఏదైనా కార్పొరేట్లో మనం జాబ్ చేయాలి అంటే కూడా గ్రాడ్యుయేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ద లాస్ట్ రీజన్ ఏంటి అంటే పర్సనల్ సాటిస్ఫాక్షన్. మన నేమ్ పక్కన నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. సో విత్ వెరీ లెస్ ఎఫర్ట్స్ మనకు ఒక ఎక్స్ట్రా డిగ్రీ వస్తుంది కాబట్టి, అండ్ అలాగే మన కెరియర్ అనేది చాలా సెక్యూర్గా ఉండటానికి ఈ గ్రాడ్యుయేషన్స్ అనేది వన్ ఆఫ్ ద సోర్స్ అవ్వబోతుంది. కాబట్టి కంపల్సరీగా గ్రాడ్యుయేషన్స్ అనేది ప్రతి ఒక్కరు చేయండి.